కాబట్టి ఆ 3 ప్రశ్నలు నేను మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. మీరు సమాధానం చెప్పినా చెప్పకపోయినా ఆలోచించండి. ఎందుకంటే ఈ భూలోకంలో మన జీవితం ఏం శాశ్వతమైంది కాదు. మనకంటే ముందుగా దేవుని దాసురాలు దేవుని సన్నిధికి వెళ్ళారు. మనం కూడా ఈ భూలోకాన్ని ఏదో ఒక దినం ముగించుకొని వెళ్లాల్సిన వాళ్ళమే. దేవుడు మనకిచ్చిన పిల్లలు కూడా వాళ్ళు కూడా ఎదిగి పెద్దోళ్ళు అయిన తర్వాత వాళ్ళు కూడా ఏదో ఒక రోజు ఈ భూలోకం నుంచి పోవాల్సిన వాళ్ళే. ఇక్కడ స్థిరంగా ఉండే వాళ్ళు ఎవరూ లేరు. దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించినంత మాత్రాన వాళ్ళు యుగయుగాలేం జీవించరు కదా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం శ్రద్ధగా కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో ఏముందంటే, పాప సహితుడిలో నుంచి పాపరహితుడు పుట్టగలిగిన ఎంత మేలు అన్నాడు. అంటే పాపంతో నిండినటువంటి వ్యక్తిలో నుంచి పాపం లేనటువంటి వాడు రావటం అనేటువంటిది నిజంగా అయ్యిద్దా, అది అయ్యే పనేనా అని అన్నాడు అనమాట. అంటే నిజానికి పాప సహితులు అంటే అర్థం ఏంటంటే పాపంతో నిండినటువంటి వాడు. అర్థమైందా? పాపంతో నిండినటువంటి వాడు. పాపంతో నిండినటువంటి వాళ్ళలో నుంచి పాపం లేనటువంటి వాడు ఎవడన్నా వస్తాడా అంటే, యోబు అడిగినటువంటి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, పాపం లేనోడు ఎట్లొస్తాడు? పాపం లేనుడు రావటం అనేటువంటిది అసంభవం అనమాట. కాబట్టి భూలోకంలో మన యొక్క జీవితంలో మనం ఆలోచించుకున్నప్పుడు మన యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయి, మన యొక్క జీవిత దినాలు ఎలా ఉన్నాయి అని ఆలోచిస్తే అనమాట. ఎలాంటివి చెప్పండి? శ్రమతోటి నిండిని. అందుకని 90వ కీర్తనలో మోషే రాసినటువంటి ప్రార్థనలో ఆ మాట అంటాడు. ఏ మాట అంటాడు? ఒక రోజులో మనం చచ్చిపోతామా? లేకపోతే షుగర్ ఎప్పుడు వచ్చింది, బీపీ ఎప్పుడు వచ్చింది, గ్యాస్ట్రిక్ ఎప్పుడు వచ్చింది, కాళ్ళు నడువు నొప్పి ఎప్పుడు వచ్చింది? ఇవన్నీ చెప్పండి. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి? వృద్ధాప్యంలో లాస్ట్ ఇంకా నువ్వు 1 సంవత్సరంలో చచ్చిపోతావు అనంగా వస్తాయా? 50 ఏళ్ళకి 60 ఏళ్ళకి వస్తాయా? ఒక్కొక్కరికి ఒక్కోలాగా ఉంటది. కొంతమందికి చిన్న వయసులోనే రోగాలు వస్తాయి, కొంతమందికి నిండు వృద్ధాప్యంలో రోగాలు వస్తాయి, కొంతమందికి అసలు రోగాలే రావు, కొంతమందికి ఎప్పుడు రోగాలే ఉంటాయి కదా. అర్థమవుతుంది కదా. కాబట్టి ఇక్కడ ఈ 90వ కీర్తనలో ఏమన్నాడంటే, మా అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అయినా వాటి వైభవము ఆయాసమే దుఃఖమే. వాటి యొక్క వైభవం ఏంటి, వాటి యొక్క గొప్పతనం ఏంటి? వయసు ఎక్కువ అవుతా ఉండగా మనకు జరిగేది ఏంటంటే ఆయాసము దుఃఖం అయ్యే ఉంటాయి మన జీవితంలో. కాబట్టి ప్రియులరా, ఇక్కడ పాప సహితునిలో నుండి పాపరహితుడు పుట్టగలుగుతాడా అంటే అసంభవం. ఎప్పటికీ కూడా పుట్టలేడు. మరి మనందరం ఎవరు అంటే పాప సహితులమే, కానీ పాపరహితులం కూడా అవ్వటానికి అవకాశం ఉంది. పాప సహితులమే, పాపం ఉంది మనలో, కానీ పాపం ఉన్నటువంటి మనం కూడా పాపం లేని వాళ్ళుగా మారడానికి అవకాశం ఉంది. అది ఎక్కడ అంటే యోహాను సువార్తలో నుంచి చూద్దాం. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో